ప్లానింగ్ గురించి ఆలోచించేటప్పుడు ఫస్ట్ వాట్ ఏమేమి పనులు చేయాలి, టాస్క్ టు డూ, వెన్ ఏ పనులు ఏ ఆర్డర్ లో చేయాలి. ఈ 5 క్వశ్చన్స్ ని మనం 6 క్వశ్చన్స్ ఉంటాయండి. వాట్, వెన్, హౌ ఎలా చేయాలి, ఎస్ఓపి, హూ ఎవరు ఏ పని చేయాలి అని. సో వాట్, వెన్, హౌ, హూ అండ్ ఫైనల్లీ విత్ వాట్ దేనితో చేయాలి, మెటీరియల్స్. ఇది సో ఇవి మనం వేసుకుంటే చాలా తేలిక కదా. వాట్ ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలంటే ఏమేం గదులు ఉంటాయి, ఎక్కడ కిటికీలు ఉంటాయి, ఎక్కడ దర్వాజాలు ఉంటాయి, ఎన్ని అంతస్తులు ఉంటాయి, ఇవన్నీ వాట్. వెన్ దేని తర్వాత ఏం చేస్తాము. హౌ అంటే ఎంత వెడల్పు, ఎంత పొడుగు, ఎంత చేస్తాము, ఎట్సెట్రా చేస్తాము. హౌ, హూ అంటే ఏ తాపి మేస్త్రికి అప్ చెప్తాము, ఎవరి దగ్గర కొంటాము ఇదని. విత్ వాట్ ఇది ఇంటికి టైల్స్ వేస్తాం, టైల్స్ ఏ రకమైన టైల్స్ వేస్తాం, బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఏ కంపెనీ వేస్తాం, ఇంటికి దర్వాజాలు పెడతాం, యూపీవీసీ పెడతామా, బర్మా టేక్ చెక్క పెడతామా, లేకపోతే ఇంకోటి పెడతాము. ఈ విత్ వాట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ వేర్ ఇవి అన్నిసార్లు కాదు. ఉదాహరణకు పెళ్లికి అయితే వేర్ అనేది ఇంపార్టెంట్. ఇల్లు కట్టడం, ఇల్లు కట్టే చోటే చేస్తాం కనుక ఇవి. అయినా ఇది కూడా తేడా ఉంటుందండి. అంటే ఏంటి, పెద్ద పెద్ద ఇల్లు అపార్ట్మెంట్లో కట్టేటప్పుడు మేస్త్రిని వచ్చి నువ్వు అన్ని అక్కడే తయారు చేయమంటావా, వాడి ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చి ఇక్కడ ఫిట్ చేస్తాడా, ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. ఏ పని ఎక్కడ చేయాలి అనేది ఇందాక నేను చెప్పాను. పెద్ద ప్రాజెక్ట్ అయిన కొద్దీ వేర్ అనే దాని ఇంపార్టెన్స్ పెరుగుతా పోతుంది. సో ఈ 6 క్వశ్చన్స్ కి ప్రాపర్ గా సమాధానాలు ముందే రాసుకోగలిగితే అది ప్లానింగ్ అండి. సో ఈ 6 క్వశ్చన్స్ వేసుకుని ఎంత లోతుగా వీలుంటే అంత లోతుగా వేసుకుని వీటికి ఆన్సర్స్ చెప్పుకోగలిగితేనే అది గుడ్ ప్లాను. ఇవేమీ లేకుండా ఊరికనే పైన అది అలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను ఊహించుకుంటే అది ఊహ మాత్రమే.